ఇయాల జరిగేటి పీజీ ఎంట్రన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందట నుల్లా. అయితే ఈ పరీక్షను కేవలం 10 గంటల ముందే ఎట్లా రద్దు చేస్తారు? విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి పడుతుంది కదా. వాళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఉంటారు కదా. పాపం ఈ ముచ్చట తెలుసుడుతోనే పరీక్ష సెంటర్లకు వచ్చి విద్యార్థులందరూ వెనుకకు మర్రిపోయినరట. వాళ్ళు ఎన్ని పైసలు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చిర్రు చెప్పుండ్రి. అది తెలుసుకొని మన బీఆర్ఎస్ వినోద్ కుమార్ సారు కేంద్ర ప్రభుత్వం మీద మస్తుగా గరమైతున్నారట. చాలామంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయి రాయడానికి వచ్చిన వాళ్ళు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టుకున్నారు. ఎందుకంటే సెంటర్స్ దూరంగా ఉన్నాయి, తల్లిదండ్రులు తీసుకురావడము, వాళ్ళని హోటల్లో ఉండడము, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. చివరి క్షణంలో రద్దు చేయడము మొదలే చేస్తే ఈ ప్రిపేర్ కాకపోదురు. ఈ ప్రయాణం ఖర్చులు, పరీక్ష సెంటర్ల దగ్గరికి రావడము, తర్వాత విద్యార్థులకి మానసిక ఒత్తిడి ఉండకపోను. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. దాదాపు ఒక 20-30 రోజుల నుంచి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఆ దృష్టిలో పెట్టుకొని పీజీను కూడా మేము పోస్ట్పోన్ చేస్తున్నాం చెప్పి ఉంటే ఇంత మానసిక ఒత్తిడికి ఆర్థికంగా భారం కాకుండా కుటుంబాలు ఉండే. మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది. కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇలా ఇన్వెస్టిగేషన్లో తేలింది. నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది, దర్యాప్తు జరుగుతున్నది. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, ఇవన్నీ కూడా బీహారు, గుజరాతు, హర్యానా, ఇలా మహారాష్ట్ర. లక్షలాది రూపాయలు చేతులు మారినని చెప్పి ఈరోజు చెప్తున్నారు. మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. గొర్రెలు బర్రెలు ఆ పథకం లోపల అవినీతి జరిగింది, ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిర్రు. మరి గొర్రెలు బర్రెలలో పంపకాలు